హాయ్, వెల్కమ్ టు టైటిల్ మీడియా. ఈ రోజు మనతో డిటెక్టివ్ తెనాలి రామకృష్ణ అనే ఇండిపెండెంట్ మూవీ హీరో అబ్దుల్ అజీజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు ఈ ఇండిపెండెంట్ మూవీ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇదే మీకు ఫస్ట్ మూవీనా? నమస్తే సార్, నా పేరు అబ్దుల్ అజీజ్. మా ఊరు కడప జిల్లా జమాల్పల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే డ్యాన్స్ చేస్తూ చేస్తూ యాక్టింగ్ మీద కూడా చాలా మంచిగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అలాగే టిక్ టాక్ వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతానని డైరెక్టర్ రసూల్ గారు నన్ను ఆడిషన్ చేశారు. డైరెక్టర్ రసూల్ గారు ఒక 2-3 మూవీస్కి స్టోరీ రాసుకొని ఉన్నారు. మేబీ అప్కమింగ్ ఆయన పెద్ద డైరెక్టర్ కూడా కావచ్చు. ఎందుకంటే ఈ మూవీలో చూస్తారు మీరు, ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో ట్రైలర్ లో మీరు చూస్తారు. ఇప్పుడు డైరెక్టర్ రసూల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వారిది నెల్లూరేనా? ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు నేను కువైట్ లో ఉన్నానని చెప్తున్నారు. వారికి అసలు స్వగ్రామం ఇక్కడ. డైరెక్టర్ రసూల్ గారు చిన్నప్పటి నుంచి ఆయన ఒక వీడియోగ్రాఫర్ మరియు ఎడిటర్. ఆయనకి చిన్నప్పటి నుంచి మూవీస్ మీద చాలా ఇష్టం. కానీ కొన్ని ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల ఆయన వృత్తి కోసం కువైట్ కి వెళ్లాల్సింది వచ్చింది. మేబీ తను అక్కడ కూడా అలాగే కంటిన్యూ చేస్తూ తన డైరెక్షన్ ఫీల్డ్ అలాగే ఎడిటింగ్ ఫీల్డ్ కూడా తను కంటిన్యూ చేసుకుంటూ అలాగే అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. మేబీ తన గుడ్ లక్. ఈ మూవీతో తనకు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన ట్రైలర్ చూశాను, కొంచెం మూవీ కూడా చూశాను. ఆ మూవీలో స్పెషల్ థ్యాంక్స్ అమరావతి కృష్ణారెడ్డి గారు అని పేరు వేసి, వారు ఎవరు? నెల్లూరు జిల్లాలో అమరావతి కృష్ణారెడ్డి గారు మాలాంటి చిన్న చిన్న యాక్టర్స్ కి ఆయన నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. చిన్న చిన్న యూట్యూబర్స్ కి కానీ ఎవరైనా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారంటే ముందు ఉండేది అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయనకి మా మూవీకి మాల్స్ లో కానీ అలాగే ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమరావతి కృష్ణారెడ్డి సార్ గారికి. ఇంకొకటి, రామ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ వారు మీకు చాలా సపోర్టివ్ గా ఉన్నారని తెలిసింది. వారు మీ ఇండిపెండెంట్ మూవీని ఎంతలా సపోర్ట్ చేశారు? వారు ఈ మూవీకి మెయిన్ పిల్లర్ డైరెక్టర్ రసూల్ గారు అయితే, ఇంకో పిల్లర్ వచ్చి రాయ్ మూవీ ప్రొడక్షన్ ప్రకాష్ గారు. ఎందుకంటే మాక్సిమం ఈ మూవీ మొత్తం ఆయన స్టూడియోలోనే జరిగింది. ఆయన హౌస్ లో కూడా కొన్ని షాట్స్ జరిగాయి. చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. ఇందాక నేను అడగటం తప్పుగా అడిగాను. రామ్ మూవీ మీడియా పిక్చర్ హౌస్ అడిగాను. రాయ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ వారు. ఓకే. ఇందులో విలన్ జాష్వా గురించి నాకు పేరు చూశాను, కానీ అందులో చాలా బాగా చేశారని అనిపించింది. అతను మీరు సెలక్షన్ చేసుకున్నారా, లేకపోతే రసూల్ గారు అతని మీద ఇంత ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు కనబడుతుంది? రసూల్ గారు అతని మీద ఎందుకు అంత శ్రద్ధ అంటే అతని యాక్టింగ్. జాషువా మెయిన్ ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్ కి అతనైతే చాలా బాగా యాక్ట్ చేయగలుగుతాడు. అతను ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ నా వరకు వచ్చారు. ఆయన రోల్ అయితే మీరు మూవీ చూసిన తర్వాత తన అగ్రెషన్ కానీ తన యాక్టింగ్ కానీ మీరు మూవీ చూడండి. ఈ మూవీ తర్వాత తనకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జాషువా. ఇకపోతే మీ అందరినీ చాలా అద్భుతంగా పిక్చరైజేషన్ చూసి చాలా బాగా మంచిగా చూపించారు డిఓపి అజిత్ గారు. అజిత్ గారు ఎట్లా పరిచయం? ఈ సినిమాకు వారే కావాలని మీరు ఎందుకు ఎలా ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు? అజిత్ గారి కెమెరా యాంగిల్స్ అలాగే ఆయన చూపించే కెమెరా వర్క్ మొత్తం డైరెక్టర్ గారికి చాలా బాగా తెలుసు. ఆయన డేట్స్ కోసము మనం అదే పనిగా వెయిట్ చేసి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన ట్రావెల్ చేసి అతన్ని నెల్లూరు కాకపోయినా వేరే ఊరు నుంచి అక్కడికి వచ్చి అదే స్టూడియోలో ఆయన స్టే చేస్తూ మా అందరికి కోఆపరేట్ చేసి, ఇప్పుడు మధ్యాహ్నం పూట లంచ్ టైం కూడా డిలే అవుతున్నా కూడా తను పర్లేదు, షార్ట్స్ అయిపోయిన తర్వాత చేద్దామని చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజిత్ అన్న. ఈ ఇండిపెండెంట్ మూవీకి ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు మ్యూజిక్ శేఖర్ గారు అని పేరు వచ్చింది. ఆయన నెల్లూరు వాసేనా లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళి అతనితో మ్యూజిక్ కంపోజింగ్ ఇచ్చారా? శేఖర్ గారు వచ్చి ప్రాపర్ హైదరాబాద్ లో అతని స్టూడియో ఉంది, మ్యూజిక్ స్టూడియో. అలాగే శేఖర్ గారు మన డైరెక్టర్ రసూల్ గారికి లైబ్రరీ అనే మూవీలో మ్యూజిక్ కి సంబంధించినప్పటి నుంచి చాలా మంచి స్నేహం వాళ్ళిద్దరి మధ్య ఉంది. అప్పటి నుంచి ఈ మూవీకి ఎలాగైనా ఆయనతో వర్క్ చేయించాలని మాక్సిమం ట్రైలర్ కి ముందు ఒక మ్యూజిక్ ఉండింది, అది తీసేసి మళ్ళీ అతనితో పర్సనల్ గా పిలిపించి నెల్లూరుకి పిలిపించి ఆయన స్టే చేసి 2-3 days లో బాగా వర్క్ చేయించారు. ఇందులో నేను చూసిన దాంట్లో ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా బాగా చేశారనిపిస్తుంది. ఎవరు వారు? సార్ ఆమె పేరు లక్ష్మి. ఆమెది నెల్లూరు. ఒక మంచి యాక్టర్. ఎంత అంటే చాలా మూవీలో తనకు ఉన్నది చిన్న క్యారెక్టర్ అయినా తను మీకు చాలా బాగా ఆకట్టుకుంటుంది.
చాలా మంచి క్లాసికల్ డాన్సర్ కూడా తను. మంచి మంచి ఆఫర్స్ కూడా తనకు వస్తాయి. ఈ మూవీ చూసిన తర్వాత మీరే చూస్తారు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, తన యాక్టింగ్ ఎలా ఉందో. ఇప్పుడు రసూల్ గారు మీ బావగారు అని చెప్పారు నాకు. మీ బావగారు అని చెప్పి బావమరిదిని పెట్టి ఇందులో షూట్ చేశారా, లేకపోతే మా బావమరిదిలో ఈ టాలెంట్ ఉందని గుర్తించి మిమ్మల్ని ఇందులో హీరోగా పెట్టి షూట్ చేశారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు రావాలంటే మీరు ట్రైలర్ ప్లస్ మూవీ చూడండి. నా యాక్టింగ్ చూసి ఆయన ఓకే చేశారా లేదా మా బావ కాబట్టి ఆయన ఓకే చేశారా అనేది మీరే నిరూపించాలి. నాకు కూడా ఆడిషన్ చేశారు. నాకు కూడా ఫస్ట్ టైం ఈ అవకాశం ఇచ్చిన మా బావ రసూల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ బావ. మీరు ఇలాంటి పొజిషన్, మంచి పొజిషన్ లో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ సార్. ఒక చిన్న పిల్లవాడు మాకు మేకప్ కానించి తినే జ్యూస్లు అందించడము, అది కాదు డ్రెస్ సరిగ్గా చేయడం. ఒక డైరెక్టర్ అనేది పక్కన పెట్టేసి మనలో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి చాలా హార్డ్ వర్క్ పర్సన్. ఆయన దగ్గర మంచి మంచి కథలు 2 ఉన్నాయి. అప్కమింగ్ డైరెక్టర్ అవుతాడు. తప్పకుండా మీరు కూడా చూస్తారు. ఇదే ఓటీటీలో కూడా ఆయన మూవీ వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. ఇందుకే మా ఊర్వశి ఓటీటీ ఉంది, ఇందులో ఫ్రీగా అప్లోడ్ చేస్తారు, మొత్తం అందరూ ప్రపంచవ్యాప్తంగా సినిమా చూడొచ్చు అని మీకు ఎవరు చెప్పారు? ఎలా అప్రోచ్ అయ్యారు? చాలా చాలా కష్టాల తర్వాత మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. ఎందుకంటే చాలా మంది ఎంతో మంది వీడియోస్ మూవీస్ తీసేస్తా ఉంటారు సార్. ఎంతో మందికి తెలియదు, యూట్యూబ్ షోలో పెట్టుకుంటారు, వాళ్ళ మూవీస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ఓటీటీ ప్లాట్ఫామ్ ని మనందరికి పరిచయం చేస్తుంది ఊర్వశి ఓటీటీ ప్లాట్ఫామ్. అలాగే ఇది ఎలా తెలిసిందంటే మా బావ సపోర్ట్, వేరే వాళ్ళు చైన్ సర్కిల్ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు సర్కిల్ లో తెలుసుకొని ఇక్కడి వరకు ఫైనల్లీ ఈ మూవీ ఇక్కడికి వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు ఈ సినిమాలో ఒక లవ్ ఎఫెక్ట్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అవేం లేదండి. ఒక మంచి కామెడీ వేలో నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ముందుకెళ్తుంది. మీరు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.